Hello students, welcome to TS Academy. Today we will discuss about 27th July 2023 daily current affairs. These daily current affairs are very useful for any competitive examinations. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే తేజస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తేజస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తేజస్ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియో చూసే ముందు ప్రీవియస్ డే కరెంట్ అఫైర్స్ వీడియో కూడా ఒక్కసారి క్విక్ రివిజన్ చేయండి. దీనివల్ల మీకు కరెంట్ అఫైర్స్ ఫ్లో అనేది మిస్ కాకుండా ఉంటుంది. ఇంటర్నేషనల్ న్యూస్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎక్సైజ్ తలిస్మాన్ సైబర్ 2023. ఓకే, ఎక్సైజ్ తలిస్మాన్ సైబర్ 2023 యొక్క 10th ఎడిషన్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో జరగబోతూ ఉంది. అయితే ఈ ఎక్సైజ్ ముఖ్యంగా ఆస్ట్రేలియన్ మరియు యుఎస్ఏ మిలిటరీ ఫోర్సెస్ మధ్య జరగబోతూ ఉందని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏరియా వైజ్గా ఈ ఎక్సైజ్ తలిస్మాన్ సైబర్ అనేది ఆస్ట్రేలియాలోనే లార్జెస్ట్ మిలిటరీ ఎక్సైజ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎక్సైజ్కి కేవలం యుఎస్ మాత్రమే కాకుండా యూకే, కెనడా, ఫ్రాన్స్, ఫిజీ, న్యూజిలాండ్ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా వంటి దేశాలు కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాయి. ఈ ఎక్సైజ్కి ఇండియా అబ్జర్వర్ స్టేటస్లో పార్టిసిపేట్ చేయబోతూ ఉంది. ముఖ్యంగా ఈ ఎక్సైజ్ ద్వారా మెంబర్స్ మధ్య ఇంటరోపెరబిలిటీ మరియు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ని ఎన్హాన్స్ చేయడమే ఈ ఎక్సైజ్ తలిస్మాన్ సైబర్ 2023 యొక్క మెయిన్ ఎయిమ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్ చూద్దాం. ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ యాంథోనీ అల్బనీస్, ఆస్ట్రేలియన్ యొక్క క్యాపిటల్ కాన్బెర్రా, ఆస్ట్రేలియన్ యొక్క కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. సిమిలర్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని మనం రీసెంట్గా చూసాం. అందులో ఎక్సైజ్ నోమడిక్ ఎలిఫెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎక్సైజ్ నోమడిక్ ఎలిఫెంట్ అనేది ఇండియా మరియు మంగోలియన్ కంట్రీస్ మధ్య జరిగింది. ముఖ్యంగా ఈ ఎక్సైజ్ ద్వారా మౌంటైన్ రీజియన్స్లో కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ని చేపట్టడమే ఈ ఎక్సైజ్ నోమడిక్ ఎలిఫెంట్ యొక్క మెయిన్ ఎయిమ్గా మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఎక్సైజ్ తరంగ శక్తి. ఎక్సైజ్ తరంగ శక్తి అనేది ఇండియాలో అక్టోబర్ మరియు నవంబర్ నెలల మధ్యలో జరగబోతూ ఉంది. ఈ ఎక్సైజ్కి యుఎస్, యూకే, ఫ్రాన్స్ మరియు ఆస్ట్రేలియా కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాయని మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఆపరేషన్ త్రినేత్ర 2 గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆపరేషన్ త్రినేత్ర 2 అనేది జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ డిస్టిక్లో టెర్రరిస్టులని క్యాప్చర్ చేయడం కోసం ఇండియన్ ఆర్మీ మరియు జమ్మూ కాశ్మీర్ పోలీస్ అనే వాళ్ళు కంబైన్డ్గా ఈ త్రినేత్ర 2 ఆపరేషన్ని చేపట్టారని మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐడెంటిఫైస్ ఫస్ట్ కేస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్. ఓకే, రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి 28 ఇయర్స్ మేల్లో ఈ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ని ఐడెంటిఫై చేసింది. అయితే ఈ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ అనేది జోనటిక్ వైరస్ ద్వారా ఫామ్ అయ్యేటువంటి ఒక జోనటిక్ డిసీజ్గా మనం చెప్పొచ్చు. జోనటిక్ డిసీజెస్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి సంక్రమించేటువంటి డిసీజెస్నే మనం జోనటిక్ డిసీజెస్ అని అంటారు. అయితే ముఖ్యంగా కాఫ్, ఫీవర్, సోర్ థ్రాట్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, డయేరియా మరియు వామిటింగ్స్ అనేవి ఈ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ యొక్క మెయిన్ సిమ్టమ్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రీవియస్గానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వైరస్ని మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి క్యామెల్స్లో ఫైండ్ అవుట్ చేశారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్ చూద్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 7th ఏప్రిల్ 1948లో ఎస్టాబ్లిష్ అయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. నెక్స్ట్, అపాయింట్మెంట్స్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. టీవీ నరేంద్రన్ అపాయింట్మెంట్. ఓకే, రీసెంట్గా టాటా స్టీల్ లిమిటెడ్కి టీవీ నరేంద్రన్ గారు ఎండి మరియు సిఇఓగా 5 years టర్మ్ రీఅపాయింట్ కాబడ్డారు. అయితే ఈ టీవీ నరేంద్రన్ గారు మైనింగ్ మరియు మెటల్స్ ఇండస్ట్రీలో 34 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని కలిగి ఉన్నారు. అంతేకాకుండా టీవీ నరేంద్రన్ గారు టాటా స్టీల్ యూరోప్కి చైర్మన్గా కూడా వర్క్ చేశారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్ చూద్దాం. ఈ టాటా స్టీల్ లిమిటెడ్ అనేది ఒక మల్టీనేషనల్ స్టీల్ మేకింగ్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఈ టాటా స్టీల్ లిమిటెడ్ని జెన్షెడ్జీ టాటా గారు ఫౌండ్ చేశారు. ఈ టాటా స్టీల్ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై నగరంలో ఉంది. అయితే సిమిలర్ టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ కరెంట్ అఫైర్స్ని మనం రీసెంట్గా డిస్కస్ చేశాం. అందులో విన్సెంట్ రాజ్ కుమార్ గారు ఇంటర్నేషనల్ మైలోమా ఫౌండేషన్కి చైర్మన్గా ఎలక్ట్ అయ్యారు. అదేవిధంగా ప్రమోద్ రావు గారు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీకి బోర్డు మెంబర్గా అపాయింట్ అయ్యారు. అంతేకాకుండా రజయ్ కుమార్ సిన్హా గారు ఎస్బీఐ క్యాపిటలైజేషన్కి
చీఫ్గా ఎలక్ట్ అయ్యారని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, డాక్టర్ తనియాల్ జియోడి యాజ్ చైర్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. ఓకే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి 13th ఎడిషన్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉండేటువంటి అబుదాబిలో జరగబోతూ ఉంది. అయితే ఈ 13th ఎడిషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి డాక్టర్ తనియాల్ జియోడి చైర్మన్గా అపాయింట్ కాబడ్డారు. అంతేకాకుండా బ్రిక్స్ నేషన్స్కు సంబంధించినటువంటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మరియు కాన్స్టిట్యూయెన్సీ డైరెక్టర్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి తురియా హమీద్ అల్ హష్మి అపాయింట్ కాబడ్డారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్ చూద్దాం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ అంగోజీ ఒకోంజో ఇవేలా. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1 జనవరి 1995లో ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్, నేషనల్ న్యూస్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. నాగాలాండ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ లంపీ స్కిన్ డిసీజ్ పాజిటివ్ స్టేట్. ఓకే, లంపీ స్కిన్ డిసీజ్ అనేది ముఖ్యంగా క్యాటిల్స్ లేదా బఫెలోస్లో వస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఈ లంపీ స్కిన్ డిసీజ్ని నాగాల్యాండ్లోని 4 డిస్ట్రిక్ట్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. దెన్ సెంట్రల్ గవర్నమెంట్ నాగాల్యాండ్ని లంపీ స్కిన్ డిసీజ్ పాజిటివ్ స్టేట్గా చెప్పడం జరిగింది. అయితే వరల్డ్ యానిమల్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఒక నోటీసబుల్ డిసీజ్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది క్యాప్రీపాక్స్ వైరస్ లేదా నీత్లింగ్ వైరస్ అనేటువంటి వైరస్తో క్యాటిల్స్ లేదా బఫెలోస్లో ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఫామ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ లంపీ స్కిన్ డిసీజ్ వల్ల మోర్టాలిటీ రేట్ అనేది తక్కువగా ఉన్నప్పటికీ కూడా క్యాటిల్స్ మరియు బఫెలోస్లో ఈ లంపీ స్కిన్ డిసీజ్ వల్ల ఎకానమిక్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా క్యాటిల్స్ మరియు బఫెలోస్లో మిల్క్ యొక్క ప్రొడక్షన్ తగ్గడం మరియు క్యాటిల్స్ మరియు బఫెలోస్లో ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గడం మరియు అబార్షన్స్ వంటివి జరగడం వంటివి ఈ లంపీ స్కిన్ డిసీజ్ వల్ల క్యాటిల్స్ మరియు బఫెలోస్లో జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్ చూద్దాం. నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ నెఫ్యూ రియో, నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ గారు. అయితే సిమిలర్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని మనం అల్జీమర్స్ డిసీజ్ గురించి చూసాం. అల్జీమర్ డిసీజ్ అనేది మైండ్ చుట్టూ ఒక డేంజరస్ ప్రోటీన్ ఫామ్ అవడం వల్ల అల్జీమర్ డిసీజ్ అనేది వస్తుంది. అయితే ఈ అల్జీమర్ డిసీజ్కి సంబంధించినటువంటి డొననేమాబ్ అనేటువంటి డ్రగ్ని యుఎస్కి చెందినటువంటి ఎలిలిల్లీ అనేటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీ డెవలప్ చేసింది. అయితే ఈ ఎలిలిల్లీ అనేది మైండ్ చుట్టూ ఫామ్ అయినటువంటి ఎమిలాయిడ్ బీటాని డైరెక్ట్గా హిట్ చేయడం వల్ల ఈ డొననేమాబ్ డ్రగ్ అనేది ఈ అల్జీమర్స్ని పూర్తిగా తగ్గించినప్పటికీ కూడా 20-30% ఆఫ్ అల్జీమర్ ఎఫిషియన్సీని పేషెంట్స్లో తగ్గించిందని రీసెంట్ రీసెర్చెస్లో వెల్లడైంది. నెక్స్ట్, హెలి సమ్మిట్ 2023. హెలి సమ్మిట్ 2023 యొక్క 5th ఎడిషన్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఖజురాహోలో జరిగింది. అయితే ఈ సమ్మిట్ని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మరియు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు పవన్ హ్యాండ్స్ లిమిటెడ్ కంబైన్డ్గా ఆర్గనైజ్ చేశాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ సమ్మిట్లో హెలికాప్టర్స్ మరియు స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ మరియు వాటికి స్ట్రాటజిక్ సొల్యూషన్స్ని కనిపెట్టడానికి మెంబర్స్ అనేవాళ్ళు డిస్కస్ చేశారు. అంతేకాకుండా ఈ సమ్మిట్లో 22 న్యూ రూట్స్ని లాంచ్ చేయడం మాత్రమే కాకుండా హెలికాప్టర్ మరియు స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసెస్ని టూరిజం స్పాట్స్కి ప్రొవైడ్ చేయాలని మెంబర్స్ అనేవాళ్ళు డిస్కస్ చేశారు. ఈ సమ్మిట్లో హెలి సేవ అనేటువంటి యాప్ని కూడా లాంచ్ చేశారు. ఈ యాప్ ద్వారా హెలికాప్టర్ ఆపరేటర్స్కి మరియు డిస్ట్రిక్ట్ అథారిటీస్ మధ్య కోఆపరేషన్ మరియు కోఆర్డినేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని ఈ హెలి సేవ యాప్ ద్వారా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సిమిలర్ టైప్ ఆఫ్ సమ్మిట్ కరెంట్ అఫైర్స్ని మనం రీసెంట్గా చూసాం. అందులో గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023. ఈ గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 అనేది న్యూఢిల్లీలో అక్టోబర్ నెలలో ప్రగతి మైదాన్లో జరగబోతూ ఉంది. అయితే ఈ గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా 2023కి సంబంధించినటువంటి కట్ అండ్ రైజర్ రీసెంట్గా జరిగింది. ఈ కట్ అండ్ రైజర్లో మ్యారిటైమ్ రంగంలో న్యూ స్టార్టప్స్ని ఇంక్రీజ్ చేయడం మరియు న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేయడం వంటి అంశాల గురించి ఈ సమ్మిట్లో మెంబర్స్ అనేవాళ్ళు డిస్కస్ చేశారని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, బ్యాంకింగ్ అండ్ ఎకానమీలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్. ఓకే, రీసెంట్గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్
వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ ని రిలీజ్ చేసింది. ఈ వరల్డ్ ఎకానమీ అవుట్లుక్ ప్రకారం ఇండియా యొక్క జీడిపి ప్రీవియస్ గా 5.9% ఉన్నది కాస్త ప్రెజెంట్ 6.1%కి ఇండియా యొక్క జీడిపి ఇంక్రీజ్ అయిందని ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ అనేది ఈ వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ ద్వారా చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్ట్రాంగ్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ యొక్క కంట్రిబ్యూషన్ ఇండియా యొక్క జీడిపి ఇంక్రీజ్ అవడంలో చాలా ఎక్కువ ఉందని ఐఎంఎఫ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ విషయానికి వస్తే ప్రీవియస్గా వరల్డ్ జీడిపి 2.8% ఉన్నది కాస్త ప్రజెంట్ 3%కి వరల్డ్ జీడిపి ఇంక్రీజ్ అయిందని ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా వరల్డ్ అనేది కోవిడ్-19 మరియు రష్యా ఉక్రెయిన్ వార్ యొక్క సెట్ బ్యాక్స్ నుంచి రీసెంట్గానే రికవర్ అవుతుందని వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ ద్వారా ఐఎంఎఫ్ చెప్పిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్ చూద్దాం. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జివా. ఐఎంఎఫ్ 1944లో ఎస్టాబ్లిష్ అయింది. ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ యుఎస్లో ఉన్నటువంటి వాషింగ్టన్ డీసీలో ఉంది. సిమిలర్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ని మనం రీసెంట్గా చూసాం. అందులో నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ని రిలీజ్ చేసింది. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ఇండియాలో 13.5 crore పీపుల్ అనేవాళ్ళు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి అవుట్ సైడ్ వచ్చారని నీతి ఆయోగ్ చెప్పడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ని రిలీజ్ చేయడంలో హెల్త్, ఎడ్యుకేషన్ మరియు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వంటి అంశాలని ఇండికేటర్స్గా తీసుకొని ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. అంతేకాకుండా నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ని కూడా రిలీజ్ చేసింది. ఈ నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ప్రకారం ఎక్స్పోర్ట్స్లో తమిళనాడు స్టేట్ అనేది ఫస్ట్ ర్యాంక్ని ఆక్యుపై చేసింది. మహారాష్ట్ర స్టేట్ సెకండ్ ర్యాంక్లోను మరియు కర్ణాటక స్టేట్ థర్డ్ ర్యాంక్ని ఈ నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో ఆక్యుపై చేశాయని మనం చెప్పుకోవచ్చు. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని అర్థం. ఈ నీతి ఆయోగ్ అనేది ఒక థింక్ ట్యాంక్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓపెన్ గ్లోబల్ ఛాంపియన్షిప్ 2023. ఓకే, ఈ ఓపెన్ గ్లోబల్ ఛాంపియన్షిప్ 2023 అనేది ఇంగ్లాండ్లోని మెర్సేసైడ్లో జరుగుతూ ఉంది. అయితే ఈ ఓపెన్ గ్లోబల్ ఛాంపియన్షిప్ 2023లో ఇండియాకి చెందినటువంటి శుభంకర్ శర్మ 8th పొజిషన్ని ఆక్యుపై చేశాడు. వెరాజ్ యుఎస్కి చెందినటువంటి బ్రాండ్ హార్మన్ ఈ ఓపెన్ గ్లోబల్ ఛాంపియన్షిప్ 2023ని విన్ అయ్యాడని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓపెన్ గ్లోబల్ ఛాంపియన్షిప్ 2023ని బ్రిటిష్ ఓపెన్ అని కూడా పిలుస్తారు. ఇది ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఎస్టీమ్డ్ గోల్ఫ్ టోర్నమెంట్గా మనం చెప్పుకోవచ్చు. సిమిలర్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ని మనం రీసెంట్గా చూసాం. అందులో కొరియన్ ఓపెన్ 2023లో ఇండియాకు చెందినటువంటి సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి మెన్స్ డబుల్స్ని ఈ కొరియన్ ఓపెన్ 2023లో విన్ అయ్యారని మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా హంగేరియన్ గ్రాండ్ ప్రీ 2023 గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ హంగేరియన్ గ్రాండ్ ప్రీ 2023లో రెడ్ బుల్ రేసింగ్ టీంకి సంబంధించిన మ్యాక్స్ వర్స్టప్పన్ ఈ హంగేరియన్ గ్రాండ్ ప్రీ 2023ని విన్ అయ్యాడని మనం చెప్పుకున్నాం. విత్ దిస్ వీ కంప్లీటెడ్ 27th July 2023 డైలీ కరెంట్ అఫైర్స్. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే తేజస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తేజస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తేజస్ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.